ఈనాటి దేవుని సందేశం. దావీదు మరియు యోహాను ఈ లోకంలోనే జీవించారు. వారు నిజమైన ప్రమాదాలు, ప్రలోభాలు, వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఈ లోకపు ఒత్తిడులు వారి మనస్సాక్షిని ప్రభావితం చేయనివ్వలేదు. రాజుగా ఉన్న దావీదు తన జీవితానికి కేంద్రంగా దేవుణ్ణే ఉంచాడు. ప్రతి కార్యంలో దేవునికి కృతజ్ఞతలర్పిస్తూ ఆయన వాక్యానికి విధేయుడిగా నడిచాడు. అతని బలం, విజయం అన్నీ దేవునిపై అతడుంచిన విశ్వాసం నుంచే పుట్టాయి. అన్యాయమైన పాలకుని అధికారంలో జీవించిన యోహాను బాప్టిస్ముడు సత్యాన్ని రాజీపడలేదు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. అది అతని స్వేచ్ఛను హరించినా, చివరకు అతని ప్రాణాలకే మూల్యం చెల్లించాల్సి వచ్చినా వెనుకడుగు వేయలేదు. ఈ ఇద్దరూ మనకు స్పష్టంగా బోధిస్తారు. దేవునికి సాక్ష్యమివ్వడమంటే లోకాన్ని విడిచి పారిపోవడం కాదు, లోకంలోనే నిలబడి దేవుని వాక్యానికి ధైర్యంగా విధేయులుగా జీవించడం. విజయంలో దావీదులా వినయంగా ఉండటం, త్యాగంలో యోహానులా సత్యానికి నిలబడటం. ఇదే మరణం వరకు నిలిచే నిజమైన విశ్వాసం. దేవుడు మనందరినీ దీవించునుగాక.